అండి ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 22 అధ్యాయము 1 నుండి 5 మట్టుకు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 22 అధ్యాయము 1 నుండి 5 మట్టుకు చదువుకుందాము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టివాడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తాపరాధము ఉండదు. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లించవలెను. వారికేమియూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను. వాడు దొంగిలినది ఏదైనను, ఎడ్లనైనను గాడిదనైనను గొర్రెనైనను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల రెండింతలు చెల్లింపవలను. ఒకడు చెయ్యునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును తోలగా ఆ పశువు వేరొకని చేను చేసిన ఎడల అతడు తన చేలలో నుండి మంచిదియు ద్రాక్ష తోటలో నుంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పనైనను పంటనైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని వంటించిన వాడు ఆ నష్టము అచ్చుకొనవలెను. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్.